హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో నాకైతే ఈరోజు మా ఆఫీస్లో వీక్ ఆఫ్ ఇచ్చారు. చెప్పాను కదా, నార్మల్గా సాటర్డే సండే ఇస్తుండే, ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేశారనమాట, రొటేషనల్ ఆఫ్. సో అలా తీసుకుంటే నాకు మండే అండ్ థర్స్డే, ఈ వీక్లో మండే అండ్ థర్స్డే ఇచ్చారనమాట. సో ఈరోజు వీక్ ఆఫ్. మార్నింగ్ నుంచి ఏం చేయాలా, ఇంకా మా ఆయనకు దొరకాలి కదా వీక్ ఆఫ్ నాకు దొరికినప్పుడు. సో అందుకే ఇంకా మార్నింగ్ నుంచి నేను ఒక సీరియల్ అడిక్ట్ అయ్యాను అనమాట రీసెంట్గా, కభీ మే కభీ తుమ్ అని చెప్పి. అది చూసుకుంటూ కూర్చున్నా. చాలా బాగుంది, లవ్ స్టోరీ అనమాట. సో ఇంకా ఆ తర్వాత కొన్ని లైక్ హెల్దీ ఫుడ్ తిన్నాను అనమాట. లైక్ డ్రై ఫ్రూట్స్ అవి ఇవి తినుకుంటా మా అమ్మతో టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత ఇంకా మా ఆయన ఫోన్ చేశారు 5 o'clockకి వస్తున్నానని చెప్పి. సో అందుకే ఇప్పుడు రెడీ అవుతున్నాను అనమాట. సో ఇంకా మీరు కూడా నాకు వీడియోస్లో చాలా మంది కామెంట్ చేశారు, స్కిన్ రొటీన్ చెప్పండి అండ్ ఇంకా మీ మేకప్ టిప్స్ చెప్పండి, డైలీ మేకప్ ఎలా చేసుకోవాలి అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా పర్సనల్గా నాకు చాలా మంది అడిగారనమాట. సో ఇంకా ఈరోజు అదే పనిగా నేను అంటే లైక్ బేసిక్ మేకప్, నేను ఏం క్రీమ్స్ అప్లై చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఏం అప్లై చేస్తానో అవే చూపిస్తున్నాను. నో ప్రమోషన్స్, నథింగ్. అంటే ఏమేమి యూస్ చేస్తున్నానో అవే చూపిస్తున్నాను అనమాట. సో నేను మేకప్ చేసుకుంటూ మీతో మాట్లాడతాను. సో ప్రెజెంట్ వచ్చేసి నేను ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నా. ఆల్రెడీ నేను అప్లై చేశాను, బట్ స్టిల్ నేను మీకు చూపిస్తాను ఎలా ఎలా చేయాలి అని చెప్పి. సో ఇలా ఆర్చ్ ఉంటుంది దీనికి. సో దీంతో నేను జస్ట్ షేప్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కింద ఎక్కడైతే మనకి హెయిర్ లైన్ ఉందో అక్కడంతా అప్లై చేయాలి. అప్లై చేసి దీంతో బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్రష్తో. సో నేను అలా చేసుకున్నా. సో ఇది వచ్చేసి నా లిప్ బామ్ అనమాట. క్వెంచ్. నేను ఇది నైకాలో హెల్త్ అండ్ గ్లోలో తీసుకున్నాను కదా, అప్పుడు వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడు తీసుకున్నదే ఇది. ఇది వచ్చేసి అంటే లైక్ డార్క్నెస్ అంతా లిప్ మీద ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. సో ఇది జస్ట్ కొంచెం అప్లై చేద్దాం. అండ్ నాకు మీరు కూడా కామెంట్స్ చేయట్లేదు ఈ మధ్య సరిగ్గా, అంటే నేనే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఐఎమ్ సో సారీ. బట్ నాకు మీరు వీడియోస్లో అంటే కామెంట్స్లో ఏమేమి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇస్తే నాకు కూడా ఐడియాస్ వస్తాయి. సో ఎప్పుడు బయట తిరగడమే కాకుండా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా మీరు నాకు సజెషన్స్ ఇస్తే నేను అవి వీడియోస్ చేస్తాను. సో ఇది అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఈ షేడ్ యూస్ చేస్తున్నాను, షుగర్. ఇది షేడ్ వచ్చేసి మ్యాట్ యాజ్ హెల్, ఇది యూస్ చేస్తున్నా. సో నార్మల్గా నేను అలానే అప్లై చేయను, ఫింగర్తో అప్లై చేస్తా. సో అలానే అప్లై చేద్దాం. ఇది అప్లై చేసినప్పుడు లైక్ ఫేస్ అంతా బ్రైట్ అయిపోతుంది అనమాట. లైక్ షేడ్ డార్క్ కదా, సో ఎవరికైనా బాగా కనిపిస్తుంది. సో ఇది నా గో టు లిప్స్టిక్. ఇలా ఉంటుంది అప్లై చేస్తే. ఐ థింక్ ఇట్స్ గుడ్. మీకు క్రీమ్ చూపించలేదు, యాక్చువల్లీ నేను ప్రెగ్నెన్సీ తర్వాత ఒక క్రీమ్కి షిఫ్ట్ అయ్యాను అనమాట, ఫేస్కి అండ్ ఈవెన్ నా బెల్లీకి. ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో, ఫోల్డింగ్స్ అంటే లైక్ ఇలాంటి చోటు అండ్ నీస్ దగ్గర అలా అలాంటి చోటు అంతా అదే అప్లై చేయాలి ఆ క్రీమ్. నేను డాక్టర్తో కూడా సజెషన్స్ తీసుకున్నాను. సో ఆమె కూడా నాకు అదే సజెస్ట్ చేశారు. సో నేను చూపిస్తాను ఆ క్రీమ్ కూడా. సో లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత ఐ జస్ట్ టేక్ అ టిష్యూ ఇలా అనేస్తాను అనమాట, ఎందుకంటే మళ్ళీ టీత్కి అంతా అప్లై అవుతుంది. సో ఇలా న్యాచురల్ లుక్. ఇంకా తర్వాత హ్యావ్ ఎ హైలైటర్. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ నుంచి అండ్ షేడ్ వచ్చేసి ఇది గోల్డెన్ షేడ్. యా, జస్ట్ ఎ హైలైటర్. ఇది తీసుకొని ఐ జస్ట్ అప్లై ఆన్ మై ఐబ్రో. ఇక్కడ బోన్ ఉంటుంది కదా ఐబ్రో దగ్గర, ఆ బోన్ దగ్గర అప్లై చేసేసి ఇంకా ఇక్కడ ఈ నోస్ టిప్ దగ్గర. ఐ డోంట్ యూస్ బ్రషెస్ అండి, ఎందుకంటే బ్రషెస్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి అండ్ అంత మంచిగా బ్లెండ్ కూడా కాదనమాట. సో నా సజెషన్ ఏంటంటే దిస్ ఇస్ బెస్ట్. ఫింగర్ అండ్ ఇక్కడ బోన్ దగ్గర. ఆ తర్వాత ఇక్కడ ఈ లిప్ దగ్గర ఇక్కడ కర్వ్ ఉంటుంది కదా, అక్కడ కూడా అప్లై చేస్తాను నేను. అంతే. ఇది ఇంకా ఐ షాడో అయితే ప్రెజెంట్ ఈ షేడ్ అనుకున్నాను, బికాజ్ నా డ్రెస్లో కూడా పింక్ ఉంది కాబట్టి. సో ఐ జస్ట్ గో విత్ పింక్.
ఇది వచ్చేసి ఇది కూడా వెస్ట్ సైడే. షేడ్ వచ్చేసి బెర్రీ, ఈ షేడ్. సో ఐ జస్ట్ ఇది పెన్సిల్ లాగా ఉంటుంది అనమాట. సో ఈజీ టు అప్లై. చూస్తున్నారా మీరు? సో మీకు డార్క్ కావాలంటే డార్క్ అప్లై చేసుకోండి. నాకైతే లైట్ ఇష్టం అండి ఫేస్ మీద, బికాస్ ఐ ఫీల్ లైక్ ఏదో ఇంకా ఫేస్ మీద ఉంది అన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ అప్లై చేస్తే, అంతే. సో యా, ఈవెన్ ఐ హ్యావ్ వన్ మోర్ షేడ్. ఇది కూడా నా గో టు ఐ షాడోనే, లైక్ ఐ షాడో షేడ్. ఇది కూడా వెస్ట్ సైడ్, సారీ ఇది లాక్మే నుంచి, అండ్ దిస్ ఈజ్ షేడ్ ఇన్ డ్రీమీ రోజ్. అంతే అండి. అండ్ ఫైనలీ కొంచెం హ్యాండ్ క్రీమ్, బికాజ్ నా హ్యాండ్స్ చాలా డ్రై ఉంటాయి. సో అది అప్లై చేసుకొని ఇంకా, అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ బాడీ షాప్, మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ. అంతే. ఇంకా హెయిర్ ఒక్కటి, ఐ జస్ట్ కూమ్ మై హెయిర్. స్మెల్స్ సో గుడ్. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవాలి. సో ఇది అనమాట. అండ్ ఐ జస్ట్ క్లీన్ మై అవుటర్ కార్నర్స్ ఆఫ్ మై ఐస్, ఎందుకంటే ఐ షాడో ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది. అండ్ ఈ మధ్య కాజల్ కూడా అప్లై చేయట్లేదండి, ఎందుకంటే ఐమ్ జస్ట్ గెటింగ్ ఇచ్చింగ్ అనమాట. చాలా ఇచ్చింగ్ అయిపోయి అండ్ చిన్న చిన్న పింపుల్స్ వచ్చేస్తున్నాయి. సో ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప అప్లై చేసుకోవట్లేదు, అంతే. ఐ హోప్ యూ లైక్ ఇట్. నేను ఇయర్ రింగ్స్ కూడా తెచ్చుకుంటా, దీంట్లోకి ఏం సెట్ అవుతాయో చూసి. ఐ థింక్ సమ్ సిల్వర్ షేడ్. ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నా అనమాట. సో ఎలాగో ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు కాబట్టి జస్ట్ ఒక చిన్న చాయో లేకపోతే జస్ట్ ఒక చిన్న స్నాక్స్ ఒకలా ఏమైనా తినేసి వద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఐ థింక్ దిస్ ఈజ్ లుకింగ్ గుడ్. సో ఇయర్ రింగ్స్ డన్. అండ్ మీ క్రీమ్ చెప్పాను కదా, సో వన్ థింగ్ అని చెప్పి సెంటెల్లా ఏషియాటికా అని ఒక హర్బ్, దాని క్రీమ్ అప్లై చేస్తే, అంటే సెంటెల్లా ఏషియాటికా ఎందులో అయితే ఉంటుందో ఆ క్రీమ్ అప్లై చేస్తే స్ట్రెచ్ మార్క్స్ రావంట. సో దిస్ వన్ థింగ్. దీని ప్రైస్ కూడా సమ్వేర్ అరౌండ్ 1400 to 1500. ఐ గివ్ ఎ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను అనమాట. వన్ థింగ్. ఇదే ఫేస్ కూడా అప్లై చేస్తున్నానండి నేను ఈ మధ్య, ఎందుకంటే పింపుల్స్ అలా ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా, చూడండి ఇక్కడ. సో ఇవి ఫేడ్ అవుట్ అయిపోయాయి దీనివల్లే. సో సిట్రిక్ యాసిడ్ అవంతా అప్లై చేయట్లేదు, ముందంతా అవి అప్లై చేసేదాన్ని. సో ఇప్పుడైతే సూతింగ్ క్రీమ్కి షిఫ్ట్ అయ్యాను. దిస్ ఇస్ వెరీ గుడ్. దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది, లైక్ ట్రాన్స్పరెంట్, ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ ట్రాన్స్పరెంట్ క్రీమ్ ఇది, అంతే. అండ్ ఇంకా ఫైనల్గా బ్లష్ ఒకటి మర్చిపోయాను, జస్ట్ సెకండ్. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ ప్లమ్. ఈ బ్లష్ వాడతాను అనమాట. సో ఇక్కడ 3 dots. I'll go until here. ఇక్కడ వరకు ఈ టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్స్ ఉంటాయి కదా, ఇక్కడ వరకు I'll just drag it. Yeah, this is how it looks. ఇటు సైడ్ కూడా చేసేస్తా. అండ్ ఇంకా నాకు చాలా మంది నా లవ్ స్టోరీ గురించి కూడా అడిగారండి. సో నా ఉద్దేశం ఏంటంటే, మా ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఉంది, ఇట్స్ లైక్ సూపర్ హిట్ అనమాట. మా ఫ్యామిలీలోనే అందరికీ నచ్చింది అది. చాలా మంది కూడా అడిగారు నా ఫ్రెండ్స్ ఎక్కడ తీయించుకున్నారు అది ఇది అని చెప్పి. సో నేను అది పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో దాని గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ వీడియో ఇక్కడ కూడా అప్లై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రీ వెడ్డింగ్ పెట్టమంటారా,
నాకు అది కూడా చెప్పండి. ఐ నో కామెంట్స్ ఒక 20 వస్తే ఎక్కువ, కానీ ఆ 20 నాకు చాలా ఇంపార్టెంట్. సో యా. అండ్ నోస్. సో బ్లెండ్ ఎక్కువ చేయాలి, లేకపోతే అది ఎలా అనిపిస్తుంది అంటే డాల్స్కి ఉంటుంది కదా అలా అనిపిస్తుంది. సో బ్లెండ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. అంతే అండి. ఫైనలీ ఇదే నా గో టు లుక్, ఎవ్రీడే లుక్. ఇట్లానే ఉంటా రోజు నేను. ఇంకా బయటికి వెళ్ళాలంటే ఇంకా కొన్ని యాడప్ అవుతాయి. నేను ఆ వీడియో కూడా ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను. సో యా, యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ మై కంప్లీట్ లుక్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇప్పుడు నాకు కంప్లీట్ అవుట్ఫిట్ చూపిస్తానండి. చాలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. సో ఇది ఇంకా దుపట్టా కూడా ఐరన్ చేసుకోలేదు. సో ఇది అండ్ మీకు ఇవి చూపించాలి. ఫ్లవర్స్ నా ఫేవరెట్ ఫ్లవర్స్ అనమాట. సో మా ఆయన నిన్న తెచ్చారు యాక్చువల్లీ. సో ఇలా పెట్టేశాను అనమాట. చాలా ఇష్టం నాకు ఈ ఫ్లవర్స్ అంటే. నైస్ కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎలాగో రెడీ అయ్యాను కదా, వేస్ట్ అయిపోతుందని చెప్పి మా ఆయనకి సతాయిస్తే, ఇంకా మా ఆయన బయట గ్రోసరీస్ తీసుకోవాలి కదా ఎలాగో. సో ఒక 1-2 ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకా ఇంటి దగ్గరే ఒకటి గ్రామీణ హైపర్ మార్ట్ అని ఉందన్నమాట. అండ్ బయట డ్రైవింగ్ లాగా కూడా ఉంది. మంచి సెటప్, చాలా బాగుంటుంది. అక్కడ కార్స్ పార్క్ చేసి మనం తినొచ్చు, అంతా ఉంటుంది. నేను చూపిస్తాను. అక్కడికి వెళ్తున్నాం అనమాట. నేను చెప్పాను కదండి ఇప్పుడు బయలుదేరేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక చిన్న గ్రామీణ హైపర్ మార్ట్ అని చెప్పి. సో ఇదే అనమాట. ఓపెన్ స్పేస్లో ఇలా ఆ మార్ట్తో పాటు చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. సో మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ కార్స్ ఇలా స్టాప్ చేసేసి వీ కెన్ హ్యావ్ ఫుడ్. మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇలా వచ్చేస్తూ ఉంటాం మేము. మంచి స్పాట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక అడ్వెంచర్ చేశాను, అంటే ఇంటి దగ్గరే ఉండి వ్లాగ్ తీసాను అనమాట. సో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు అందరికీ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అని చెప్పి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.